హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పాతకాలం నాటి పొలం పచ్చడి అండి. స్టవ్తో పని లేకుండా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, జీలకర్ర స్పూన్నర, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ అంతా, చింతపండు, ఎల్లుల్లిపాయలు గుప్పెడు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసుకుని కచ్చాపచ్చాగాని పట్టుకోవాలి మంచిగా. అయితే రోల్లో కూడా దంచుకోవచ్చండి, నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాము కదా, అదే మిక్సీ పట్టుకున్నాము కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. ఇలాగ అంతేనండి. సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవటమే. రెడీ అయిపోయిందండి. ఆయిల్ లేకుండా, స్టవ్తో పని లేకుండా పచ్చడి అండి, సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకుని తినండి. రెడీ అయిపోయిందండి పాతకాలం నాటి పొలం పచ్చడి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి కొంచెం.